సో హాయ్ ఎవ్రీవన్, నా పేరు సార్గకల అండ్ ఈ రోజు సెషన్ వచ్చేసి ఏఆప్స్ ఎంఎల్ఆప్స్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ ఇందులో మనం డిస్కస్ చేసేది ఒక ఇంపార్టెంట్ టూల్ ఎంఎల్ ఫ్లో అండ్ ఒక ఓవర్వ్యూలో మాత్రం డిస్కస్ చేస్తాం. అండ్ ఈ సెషన్ యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. అండ్ యూట్యూబ్లో నా కంటెంట్ ఒక డెవాప్స్, ఫైనాన్స్, ప్లేలిస్ట్, లిరిక్స్ ఇలా చాలా సాగ్రిగేట్ అయ్యి ఉంది కాబట్టి సో జస్ట్ అంటే ఎట్లా ఈ కంటెంట్ని సాగ్రిగేట్ చేయాలని చెప్పడానికి జస్ట్ షేరింగ్ స్క్రీన్ టు షో. సో జస్ట్ చేయాల్సింది నా పేరు గుర్తుపెట్టుకోవడమే, సార్గకల అని సెర్చ్ చేస్తే నా వెబ్సైట్, నా యూట్యూబ్, నా లింక్డ్ఇన్ అన్నీ వస్తాయి. అండ్ యూట్యూబ్లోని ఎవ్రీథింగ్ ఇస్ సపరేటెడ్ బై ప్లేలిస్ట్. సో ఈ సెషన్ వచ్చేసి ఏఆప్స్ విత్ ఎంఎల్ఆప్స్ సార్గకల తెలుగులో అప్లోడ్ అయి ఉంటుంది. అండ్ ఇది కన్సిక్యూటివ్ ఆర్డర్లో చూడమని చెప్తాను నేను, జస్ట్ లైక్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. అండ్ అలాగే సేమ్ థింగ్ ఇక్కడ వెబ్సైట్కి వచ్చేసరికి ప్రతిదీ కంటెంట్స్ ఆఫ్ బ్లాగ్ ద్వారా సాగ్రిగేట్ అయి ఉంటుంది అనమాట. ఇంతకు ముందు డెవాప్స్ టు గిటాప్స్ చేసుకున్నాం కాబట్టి, అండ్ ఇట్స్ నాట్ జస్ట్ డెవాప్స్ డెవ్సెకాప్స్ అండ్ గిటాప్స్ వరకు ఇది. అండ్ ఇక్కడ మనం ఏఆప్స్ ఎంఎల్ఆప్ సెషన్ లైక్ సేమ్ వే. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఇంకా సెషన్కి వెళ్ళిపోదాం, ఎంఎల్ ఫ్లో. అండ్ ఈ టూల్ డిస్కస్ చేసే ముందు ఈ టూల్ డిస్కస్ చేసే ముందు మనం ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం, అంటే ఎంఎల్ ఫ్లో ఎలా యూజ్ అవుతుంది అని చెప్పి. ఫర్ సపోజ్ లైక్ మనం డెవాప్స్ ఇంజనీర్ కాకుండా డేటా సైంటిస్ట్ అనుకుందాం. అండ్ లైక్ మనం ఒక డేటా సైంటిస్ట్ ఎక్కడ వర్క్ చేస్తున్నాము అంటే ఒక విశాఖ డైరీ కానీ ఏదైనా ఒక ఫామ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, డైరీ ఫామ్ ఎగ్జాంపుల్, ఒక విశాఖ డైరీ ఆర్ నందిని ఆర్ హెరిటేజ్ ఆర్ ఎనీథింగ్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే లైక్ బీయింగ్ అ మెయిన్ మ్యానుఫ్యాక్చరర్ మనం కొన్ని షాప్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా. దగ్గరలో ఉన్న షాప్స్కి పొద్దున్న పాల ప్యాకెట్ వ్యాన్ ఇట్లా వెళ్తుంటది కదా, అట్లా మాట. అండ్ ఫర్ సపోజ్ నేను లాస్ట్ 3 ఇయర్స్ డేటా తీసుకుంటాను. లాస్ట్ 3 ఇయర్స్ డేటా ఎలా అంటే లైక్ సమ్మర్లో ఎన్ని సేల్స్ అయినాయి అంటే, ఫర్ సపోజ్ ఫస్ట్ ఇయర్ ఎన్ని సేల్స్ అయినాయి, సెకండ్ ఇయర్ ఎన్ని సేల్స్ అయినాయి, థర్డ్ ఇయర్ ఎన్ని సేల్స్ అయినాయి, బేస్డ్ ఆన్ దట్ నేను ఫోర్త్ ఇయర్ ఎన్ని సేల్స్ అవుతాయని ప్రిడిక్ట్ చేసి దాన్ని బట్టి నేను ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే నాకు వేస్టేజ్ అన్నది తక్కువ అవుతుంది అన్నమాట. అండ్ ఈ 3 ఇయర్స్ డేటాని నేను ఫోర్కాస్ట్ చేయాలి. ఫోర్కాస్ట్ చేయడానికి నా దగ్గర ఒక స్టాటిస్టిక్స్ ఉండాలి కదా. ఒక స్టాటిస్టిక్స్ అంటే ఒక కైండ్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫార్ములా ప్రిడిక్ట్ చేయడానికి. అండ్ ప్రిడిక్ట్ చేయడానికి నా డైరీ ఫామ్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఒకటి కర్డ్, చీజ్, మిల్క్, మ్యాంగో షేక్, ఎనీథింగ్ ఏదైనా అనుకోవచ్చు మనం. సో కర్డ్ ఎన్ని ప్యాకెట్స్ సేల్ అవుతాయి, చీజ్ ఎన్ని ప్యాకెట్స్ సేల్ అవుతాయి, మిల్క్ ఎన్ని ప్యాకెట్స్ సేల్ అవుతాయి, అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పారామీటర్ వేరీ అవుతుంటది కదా. ఫర్ సపోజ్ సమ్మర్లో అనుకో మనకి మిల్క్ షేక్స్ ఎక్కువ సేల్ అయితే, అలాగే వింటర్లో అంటే మిల్క్ షేక్స్ ఇవి ఎక్కువ సేల్ అవ్వు ఆర్ లైక్ బటర్ మిల్క్స్ ఎక్కువ సేల్ అవ్వు, ఎందుకంటే ఆ టైంలో ఎవడు ఎక్కువ తాగడు కాబట్టి. కైండ్ ఆఫ్ నేను ప్రతిదీ డేటా అనలైజ్ చేసుకొని ఉంచాలన్నమాట. సేమ్ వే అంటే నేను ఏం చేస్తానంటే యాజ్ అ హ్యూమన్ నాకు ఇది కష్టం కాబట్టి ఒక్కొక్కటి నేను ఏం చేస్తాను అంటే ఈ డేటా మొత్తాన్ని ఒక మోడల్కి ఇచ్చి ట్రైన్ చేస్తాను అనమాట. ట్రైన్ చేస్తాను లైక్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ పారామీటర్స్. ఆ పారామీటర్స్ ఏదైనా అవ్వచ్చు. అంటే ఫర్ సపోజ్ లైక్ అప్పుడున్న టెంపరేచర్ కానీ ఇక్కడున్న ఏదైనా అనుకోవచ్చు. మనం ఇక్కడ ఆ పారామీటర్స్ అన్ని యూస్ చేసి లైక్ ఫోర్త్ ఇయర్ అంటే లైక్ 3 ఇయర్స్ డేటా యూస్ చేసి ఫోర్త్ ఇయర్ ఎన్ని సేల్స్ అవుతాయి ప్రొడక్ట్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ ఒక టైప్ ఆఫ్ ప్రోడక్ట్కి. అండ్ ఒక్కొక్క ప్రోడక్ట్కి నేను ఒక్కొక్క మోడల్ యూస్ చేస్తాను, ఒక్కొక్క స్టాటిస్టిక్స్ ఫార్ములా యూస్ చేస్తాను. అండ్ దానికి నాకేంటి లైక్ ఏ మోడల్ కంటే ఏ ప్రోడక్ట్కి ఏ ఫార్ములా అయితే పర్ఫెక్టో నాకు తెలియాలన్నమాట. అండ్ దానికి నాకు ఒక ప్లే గ్రౌండ్ కావాలి. అండ్ ఆ ప్లే గ్రౌండే మనం ఇక్కడ ఎంఎల్ ఫ్లో అనే టూల్ యూస్ చేస్తాం అన్నమాట. సింపుల్గా ఎంఎల్ ఫ్లో అంటే ఏంటి లైక్ ఇట్స్ like tool that helps track, manage and evaluate different ML models like a machine learning model. Like ఈ machine learning model ఒక్కొక్కటి స్టాటిస్టిక్స్ ఫార్ములా పెట్టి యూస్ చేస్తాం. అండ్ లైక్ దీన్ని డెప్త్గా అర్థం చేసుకోవడానికి మనం ఒక ఓవర్వ్యూలో ఒక డెమో కూడా తీసుకోవచ్చు. ఏదర్ జూపిటర్ నోట్బుక్లో చేయొచ్చు ప్రాజెక్ట్, లేదా విజువల్ స్టూడియో టెర్మినల్లో కూడా చేయొచ్చు. ఇట్స్ యువర్ కాల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అండ్ మేక్ షూర్ యూ హ్యావ్ పైథాన్ ఇన్స్టాల్డ్. అండ్ సింపుల్గా నేను పిప్ ఇన్స్టాల్ ఎంఎల్ ఫ్లో అని ఇస్తున్నా. అండ్ ఐ థింక్ ఇది ఆల్రెడీ చేసినాం. ఇది ఓకే ఫైన్. ఆల్రెడీ నిన్న చేసిన ప్రోడక్ట్ మళ్ళీ చేసుకొని వెళ్ళిపోతాను నేను. ఇట్స్ లైక్ నాట్ ఎస్. ఇది సింపుల్గా పిప్ ఇన్స్టాల్ ఎంఎల్ ఫ్లో అని ఇచ్చాను నేను. ఎంఎల్ ఫ్లో లైక్ దిస్ ఇన్స్టాల్స్ ఎంఎల్ ఫ్లో అనమాట. అండ్ లైక్ ఒక్కసారి ఎంఎల్ ఫ్లో ఇన్స్టాల్ అయిపోయినాక సింపుల్గా ఎక్స్క్లమేటరీ ఎంఎల్ ఫ్లో యూఐ ఒకవేళ ఈ విఎస్ కోడ్ కానీ టెర్మినల్ కానీ అంటే ఎంఎల్ ఫ్లో యూఐ అయితే సరిపోద్ది. దట్ విల్ టేక్ కేర్. బట్ ఇప్పుడు జూపిటర్ నోట్బుక్ ఇట్స్ ఎక్స్క్లమేటరీ ఎంఎల్ ఫ్లో యూఐ అనమాట.
సో ఒక్కసారి ఎక్స్ప్లెనేటరీ ఎంఎల్ ఫ్లో యూఐ అని ఇచ్చినాక ఇది ఏంటంటే పోర్ట్ 5000లో రన్ అవుతుంది, లోకల్ హోస్ట్ పోర్ట్ 5000లో రన్ అవుతుంది, విచ్ యాక్చువల్లీ appears like this అన్నమాట. సో యాజ్ యూ కుడ్ సి ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్, మోడల్స్ అండ్ ఎవ్రీథింగ్. మనం ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చూస్తే యాక్చువల్గా ఇప్పుడు ఇది నేను జనరేట్ చేసిన ఎక్స్పెరిమెంట్, బై డిఫాల్ట్ ఎక్స్పెరిమెంట్ ఇలా ఉంటుంది. సో ఐమ్ జస్ట్ గోయింగ్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ పెట్టుకోవచ్చు. ఫర్ సపోజ్ అదే చెప్పినా కదా, సమ్మర్కి ఒక ఎక్స్పెరిమెంట్ పెట్టుకోవచ్చు, వింటర్కి ఒక ఎక్స్పెరిమెంట్ పెట్టుకోవచ్చు, బేస్డ్ ఆన్ యూస్ కేస్. వాట్ ఎవర్ యువర్ యూస్ కేసెస్, దాన్ని బట్టి మనం ఎక్స్పెరిమెంట్ పెట్టుకుంటాం, దాన్ని బట్టి మనం ప్రొడక్ట్ పెట్టుకుంటాం అన్నమాట. అండ్ ఇది లైక్ నేను కమెంట్స్ రన్ చేయట్లేదు, బట్ ఇట్స్ క్లియర్ కదా. ఎస్, నో, క్లియర్ శ్రావణ్. సార్. యా. అండ్ మనం ఏంటంటే ఇక్కడ ఎంఎల్ది ఒక మాడ్యూల్ ఇన్స్టాల్ చేస్తాం, సైకిట్ లెర్న్ అని చెప్పి. ఇందులో ఏంటంటే లైక్ ఒక 3 to 5 స్టాటిస్టిక్స్ ఫార్ములాస్ ఉంటాయి. అండ్ ఇందులో మనం యూస్ చేసుకునే స్టాటిస్టిక్స్ ఫార్ములా ఏంటి, లీనియర్ రిగ్రెషన్. లీనియర్ రిగ్రెషన్ అంటే ఇది ఆల్రెడీ కొన్ని మోడల్స్తో వస్తుంది. లీనియర్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీ అండ్ ర్యాండమ్ ఫారెస్ట్. ర్యాండమ్ అంటే ఇంకా ఆ ప్రిడిక్షన్ ఎలాగైనా ర్యాండమ్గా ఉండొచ్చు, తెలిసిందే. లీనియర్ రిగ్రెషన్ అంటే లైక్ x=y+1 అట్లా మాట, కైండ్ ఆఫ్ ఫార్ములాస్. అండ్ డెసిషన్ ట్రీ అంటే లైక్ ఇఫ్ x greater than 5 అంటే ప్రిడిక్ట్ 10 అని అంటాం, ఇఫ్ x less than 3 అంటే ప్రిడిక్ట్ 40 అని అంటాం. అంటే ప్రిడిక్షన్స్ అన్నమాట. కైండ్ ఆఫ్ అంటే ఒక కండిషన్ మ్యాచ్ అయితేనే డెసిషన్ అని చెప్పి. ఇది యాక్చువల్గా ర్యాండమ్గా డేటా తీసుకున్నాను నేను. ఒక్కసారి అంటే ఈ మోడల్స్ అన్ని ఇందులోకి వచ్చేస్తాయి నాకు, సైకిట్ లెర్న్ అని చెప్పి. లైక్ ఐల్ బి ఇన్స్టాలింగ్ దిస్ మోడల్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా ఒక పైథాన్ లైబ్రరీస్. అండ్ ఈ పైథాన్ లైబ్రరీస్లో ఈ సైకిట్ లెర్న్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ నుంచి ఇది తీసుకుంటుంది అన్నమాట. లైక్ ఇంపోర్ట్ లీనియర్ రిగ్రెషన్, ఇంపోర్ట్ డెసిషన్ ట్రీ, ఇంపోర్ట్ ర్యాండమ్ ట్రీ, అండ్ కొన్ని మెట్రిక్స్ కూడా నేను తీసుకుంటున్నాను. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక ప్రొడక్ట్స్, మిల్క్, కర్డ్, చీజ్, అండ్ 3 years యొక్క డేటా, 3 years యొక్క డేటా ర్యాండమ్గా జనరేట్ చేసుకుంటూ వెళ్ళనమాట. అండ్ నాయిస్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు 1 ఉందనుకో, ఒక కైండ్ ఆఫ్ నాయిస్ అంటే జస్ట్ 1.2, 1.3 అట్లా పెట్టుకుంటుంది అనమాట. ఎందుకంటే డేటా కరెక్ట్గా ఉంటే ట్రైనింగ్కి మనకి పనికిరాదు కాబట్టి డేటాలో కొద్దిగా నాయిస్ యాడ్ చేస్తున్నాం అంతే. సో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒకటి ట్రైన్ చేస్తున్నాం ఎక్స్, లైక్ టెస్ట్, ట్రైన్, టెస్ట్ అండ్ మోడల్. మోడల్ నేమ్ ఏంది, ప్రొడక్ట్ నేమ్ ఏంటని. సిమిలర్గా మనం ఏ మెట్రిక్స్ తీసుకున్నామంటే ఇక్కడ దీస్ ఆర్ లైక్ స్టాటిస్టిక్స్ ఫార్ములా, వీఆర్ ట్రైనింగ్ మోడల్ అండ్ వీఆర్ ప్రిడిక్టింగ్ మోడల్. సేమ్ వే కొన్ని మెట్రిక్స్ తీసుకుంటున్నాం అన్నమాట మనం ఇక్కడ స్టాటిస్టిక్స్కి. మీన్ స్క్వేర్ మోడల్, ఎన్పి స్క్వేర్ రూట్ అండ్ మీన్ అబ్సల్యూట్ స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్. యాక్చువల్గా నేను మ్యాథమెటిక్స్ ఇవన్నీ చాలా రోజులు అయింది స్టాటిస్టిక్స్ యూస్ చేసి, కాబట్టి నేను డెప్త్లోకి వెళ్ళలేదు వాటికి. సో సిమిలర్ వే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఫర్ ప్రొడక్ట్ ఇన్ ప్రొడక్ట్ అంటే ఫస్ట్ మిల్క్, ప్రొడక్ట్, చీజ్, అట్లా ప్రొడక్ట్ వెళ్ళిపోతుంటుంది. అండ్ నేనే మోడల్స్ యూస్ చేస్తున్నాను అంటే లైక్ ఇంపోర్ట్ చేసుకున్న మోడల్స్ లీనియర్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీ అండ్ ర్యాండమ్ ఫారెస్ట్, ఇట్లా 3 యూజ్ చేసుకుంటూ పోతున్నాను అనమాట. అంటే ప్రతి మోడల్ని నేను టెస్ట్ చేసుకుంటూ, ప్రతి ప్రోడక్ట్ని నేను ఈ 3 మోడల్స్ యూస్ చేసి టెస్ట్ చేసుకుంటూ పోతున్నా, అంటే లైక్ ప్రిడిక్షన్స్ చేసుకుంటూ పోతున్నా. సేమ్ వే అది పైథాన్ ఫైల్ ఇన్స్టాల్ చేశాను నేను ఇక్కడ. ఇది జుపిటర్ నోట్బుక్, ఓకే ఫైన్. సేమ్ వే ఇది ఒకటే, లైక్ దీస్ ఆర్ యాక్చువల్లీ జనరేటెడ్ వన్స్ యూ రన్ ద పైథాన్ ఫైల్. సో ఇదే అక్కడ పైథాన్ ఫైల్, యుల్ జస్ట్ సేవ్ as పైథాన్ ఫైల్. అండ్ ఒక్కసారి పైథాన్ ఫైల్ కింద సేవ్ చేసినాక యుల్ హ్యావ్ గో ఫర్ వేర్ ఇస్ దిస్ టెర్మినల్. టెర్మినల్ ఏది ఇక్కడ, ఫైన్ ఇంకో టెర్మినల్ ఓపెన్ చేసి వచ్చలే కానీ. ఇది ఎంఎల్ ఫ్లో అన్న ఇందులో ఉంది కాబట్టి ఇట్ జస్ట్ లైక్ దిస్ పైథాన్ ఫైల్ డైరీ సేల్స్ ఎంఎల్ ఫ్లో అని ఉంది కదా, ఐఎమ్ జస్ట్ రన్నింగ్ దిస్ ఫైల్. ఒకసారి ఇది రన్, ఓ యా, ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను. ఇది యాక్చువల్గా అంటే మన ఎంఎల్ ఫ్లో యూఐకి ఎట్లా కనెక్ట్ అయ్యింది అంటే వేర్ ఇస్ దిస్ ఇమేజ్ ఓపెన్ అయిపోయిందా, ఫైన్. ఇక్కడ చూసుకుంటే వేర్ ఇస్ దిస్, వేర్ ఇస్ దిస్, వేర్ ఇస్ దిస్, వేర్ ఇస్ దిస్, యా. ఇక్కడ చూసుకుంటే మనం ట్రాకింగ్ యూఆర్ఎల్ లోకల్ హోస్ట్ 5000 అని ఇచ్చాం. సో ఎందుకంటే మన ఎంఎల్ ఫ్లో ఎక్కడ రన్ అవుతుందో ఆ యూఆర్ఎల్ ఇది.
సేమ్ వే మనం ఎక్స్పెరిమెంట్కి పేరేం పెట్టామంటే మల్టీ ప్రొడక్ట్ డైరీ సేల్స్ ఫోర్కాస్టింగ్ అని పెట్టామన్నమాట. హియర్ ఇస్ దిస్. సో మల్టీ ప్రొడక్ట్ డైరీ సేల్స్ ఫోర్కాస్టింగ్. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడే నేను రన్ చేశాను కదా, సో అదే 28 సెకండ్స్ ఎగో, 30 సెకండ్స్ ఎగో. సో ఈచ్ మోడల్ వచ్చేసింది అనమాట. సో ఇక్కడ ఫర్ సపోజ్ లైక్ నేను చీజ్కి ఈ 3 మోడల్స్ యూస్ చేశాను, అంటే 3 స్టాటిస్టిక్స్ ఫార్ములాస్ యూస్ చేశాను. అండ్ 3 స్టాటిస్టిక్స్ ఫార్ములాలోని నాకు ఏ మోడల్ చీజ్కి కరెక్ట్ అని అనిపించిందో అది నేను కంపేర్ చేస్తాను అనమాట. జస్ట్ క్లిక్ ఆన్ కంపేర్. అండ్ కంపేర్ చేసినప్పుడు లైక్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ పారామీటర్స్, అంటే ఈ మెట్రిక్స్ నేను ఇచ్చాను కదా, ఈ మెట్రిక్స్లో నాకు ఏది బెస్ట్. ఫర్ సపోజ్ లైక్ మీన్ స్క్వేర్లోని నాకు ఇది 6090 ఉంది. సో నాకు ఇది బెటర్ అనిపించింది. సో ఐ విల్ చూస్ ద ఫస్ట్ మోడల్ అన్నమాట. సో అలా. సో ర్యాండమ్ ఫారెస్ట్ మోడల్ అన్నది నాకు బెస్ట్ అనిపించింది సో చీజ్కి. సో ఐ విల్ బి చూసింగ్ ర్యాండమ్ ఫారెస్ట్. అండ్ ఇలా కాకుండా ఇంకొకటి కూడా అనమాట. ఫర్ సపోజ్ ర్యాండమ్ ఫారెస్టే ఉంది. అండ్ ఆ ర్యాండమ్ ఫారెస్ట్లో నేను ఫర్ సపోజ్ ఇది అంటే లైక్ ఇంతకు ముందు ఇంగ్లీష్ సెషన్ తీసుకున్నాను కాబట్టి అది 38 minutes ఎగో నేను రన్ చేశాను. సో నేను 2 times రన్ చేశాను. లెట్స్ లైక్ 2 times డిఫరెంట్ డేటా అనుకుందాం. ఫస్ట్ టైం ఒక డేటాతో ట్రైన్ చేశాను, సెకండ్ టైం ఇంకొక డిఫరెంట్ డేటాతో ట్రైన్ చేశాను. సో ఏ డేటాతో ట్రైన్ చేస్తే లైక్ ఒక డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ కూడా యూస్ చేసుకుంటూ పోయాను నేను. ఏ మోడల్ నాకు బెస్ట్ అనిపించిందో నేను అదే కదా ఫైనలైజ్ చేసి వాడాలి. సో అప్పుడు నేనేం చేస్తాను అంటే జస్ట్ క్లిక్ ఆన్ మోడల్. ఇది నేను ఒక మోడల్లో రిజిస్టర్ చేస్తాను అనమాట. ఇది చీజ్ ర్యాండమ్ అని ఉంది కదా. సో నేను రిజిస్టర్ మోడల్ అని కొడుతున్నా. కావాలంటే క్రియేట్ న్యూ మోడల్ అని పెట్టుకోవచ్చు, లేదా ఉన్న ఎగ్జిస్టింగ్ మోడల్. నేను ఎగ్జిస్టింగ్ మోడల్లో పెడుతున్నా. ఇది ఏం జరుగుద్ది అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ యా యాజ్ యూ కుడ్ సి దిస్ ఇస్ వర్జన్ 4. ఎందుకంటే నేను లైక్ ఇది సేమ్ మోడల్లో యాడ్ చేశాను కాబట్టి డేటాని. సో ఇది ఒక 4 versions వరకు వెళ్ళిపోయింది. అలా కాకుండా నేను ఇంకొకటి యాడ్ చేస్తే వర్జన్ 5 వరకు వెళ్ళిపోతుంది అనమాట. ఫర్ సపోజ్ లెట్స్ టేక్ దిస్ చీజ్ ర్యాండమ్. ఇంకా లేదా ఫైన్. సో చీజ్ ఈ మోడల్ నేను చూసుకుంటే వేర్ ఇస్ దిస్. ఓకే, ఇది మోడల్ వర్జన్ 1. అంటే నేను నిన్న నైట్ రన్ చేసిన యాజ్ యూ కుడ్ సి లైక్ 12th December. ఓకే సారీ 6th December నిన్న నైట్ రన్ చేసిన వర్జన్స్ ఇవి. ఈరోజు మార్నింగ్ సెషన్లో నేను రన్ చేసిన వర్జన్ ఇవి, ఇప్పుడు నేను యాడ్ చేసిన వర్జన్ ఇవి. సో బేస్డ్ ఆన్ ఈచ్ డేటా ఇదే మోడల్లోనే నాకు ఏ వర్జన్ నాకు కరెక్ట్గా అనిపిస్తే నేను అది ప్రొడక్షన్లోకి యాడ్ చేసుకుంటూ పోతాను అనమాట. యూ కుడ్ జస్ట్ సే లైక్ ఈఎన్వి ప్రాడ్, అంటే ఈ వర్జన్ నేను ప్రాడ్కి పెట్టుకుంటున్నాను అని చెప్పి. ఓకే టైప్ కీయా. ఇది అవ్వట్లే. ప్లీజ్ యాడ్ ఆర్ రిమూవ్ వన్ ఆర్ మోర్ ట్యాగ్స్ బిఫోర్ యాడింగ్. సరే ఫైన్, వదిలేసి ఇది ఎట్లా యాడ్ చేయాలి చూడలే. ఫైన్. ఇలా యూ కుడ్ హ్యావ్ లైక్ వర్జనింగ్ అన్నమాట. టిల్ హియర్ క్లియర్ కదా, లైక్ ఎంఎల్ ఫ్లో ఓవర్ వ్యూ. క్లియర్ సార్. లేదన్నావా క్లియర్ అన్నావరా? క్లియర్ అని అన్నాను. ఆల్రెడీ మాకు డేటా స్కిట్లు అన్నవి సో క్లియర్ గానే ఉన్నా. ఓకే డేటా స్కిట్. ఓకే నువ్వు డేటా స్కిట్ యూస్ చేసినావు, అదే ఐరిస్ ఫ్లవర్స్ డేటా అదేనా? యా రైట్. అది కూడా చూశాను కానీ ఐరిస్ అంటే ఎవరికి అర్థమవుతుంది పువ్వుల గురించి అని చెప్పి వదిలేసినాను నేను. ఇది మానేసా. ఫైన్. అంతే అంతే. ఒక నిమిషం. యా ఇఫ్ యూ కుడ్ టర్న్ యువర్ కెమెరా ఆన్ విల్ జస్ట్ టేక్ ఓకే రికార్డింగ్ ఆపేస్తాం. ఓ విష్ణు మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చినావు, మళ్ళీ మిస్ అయిపోయినావు.